కానీ చాలామందికి మనందరికీ జీవితంలో బాగుండాలని కోరుకుంటాం. నేను జీవితంలో బాగుండాలంటే ఏం చేయాలో చెప్తున్నాను. అందరూ చేయగలుగుతారు. లాస్ట్ ఇయర్ 8% గ్రో అయితే ఈసారి ఎందుకు అయ్యాం మనం? 1% గ్రోత్ ఎంత డిఫరెన్స్ చెప్పాను కదా. 1% నేను చెప్పిన తర్వాత లాస్ట్ టైం 3.5% ఎక్కువ గ్రో అయ్యాం. దానివల్ల ఎంత లాభం వస్తుందో కూడా దీన్ని ఒకసారి మీరు వేరే చేసుకోవచ్చు కదా. అందుకే నో యాక్షన్, నేను అందుకనే విజన్ డాక్యుమెంట్ తయారు చేశాను కదా. అట్ట కాదు, నేనేమంటానంటే నేను మిమ్మల ద్వారా ప్రజలకి ఎప్పటికప్పుడు జవాబుదారీతనం తీసుకొచ్చి నేను చెప్పింది వాళ్ళు అర్థం చేసుకుందాను. నన్ను నేను వస్తే అభివృద్ధి జరుగుతుందని ఒప్పుకున్నారు. అభివృద్ధి అంటే ఏంటి అని అర్థమైంది. ఇప్పుడు రోడ్లు వేసాం. నిన్న అందరూ రోడ్లో వచ్చారు. లాస్ట్ ఇయర్ గుంతల్లో ఉన్నారు. కనపడలేదు డిఫరెన్స్? డెవలప్మెంట్ కాదా అది? పోలవరం శ్మశానం అన్నారు. ఇప్పుడు పోలవరం ట్రాక్ చేశాం, పనులు పెట్టాం, భూమి విలువ పెరగలా. రేపు రాబోయే రోడ్లన్నీ వేస్తే ఆటోమేటిక్గా ఆస్తి విలువ పెరుగుతుంది. హైదరాబాద్ ఎట్ట పెరిగింది? సేమ్ థింగ్ కదా. 1,00,000 రూపాయల ఆస్తి హైటెక్ సిటీ దగ్గర నా కళ్ళ ముందరనే కొన్ని రోజులు పోతానే అది 1 కోటి అయింది. 1 కోటి 40 కోట్లు అయింది. 40 కోట్లు 100 కోట్లు అయిపోయింది ఎకరా. దట్ ఈజ్ వెల్త్ క్రియేషన్. ఎందుకు పెంచారంటే అది వితండవాదం. అందుకే నేనేమంటున్నానంటే ఇప్పుడు వే ఫార్వర్డ్ నేను తయారు చేశాను. ఏ సెక్టర్లో ఏం చేయాలనో నిర్దిష్టమైనటువంటి పాలసీలు తీసుకొచ్చాను. 22, 23 పాలసీలు తీసుకొచ్చాను. పెట్టుబడులు తీసుకొచ్చాం. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ క్లారిటీ ఇచ్చాను. మొన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ఇచ్చాను. ఈరోజు ఇవన్నీ కూడా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెడతా. ఏ జిల్లా ఎట్ట గ్రో అయ్యారు చెప్తాను. చెప్పిన తర్వాత వాళ్ళు ప్రిపేర్ అయ్యి రమ్మంటాను. రైట్ మ్యాన్ రైట్ ప్లేస్లో పెడతాం. వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తా. ఎడ్యుకేట్ చేసి నేను అనుకున్న లక్ష్యాలను నెరవేరడం కోసం ప్రతి ఒక్కరిని డ్రైవ్ చేస్తాం. మినిస్టర్స్, సెక్రటరీస్, కలెక్టర్స్, అడ్మినిస్ట్రేషన్ మొత్తం. అప్పుడు సాధ్యమవుతుంది. నేను ఒక్కడే చేస్తే కాదు, ప్రజలు కూడా చేస్తాం. ప్రజలకు ఏం చెప్పారు? నన్ను నమ్మారు. ఏమని నమ్మారు? అభివృద్ధి చేస్తారు, సంపద వస్తుంది, ఆదాయం పెరుగుతుంది, మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మాకు ఉద్యోగాలు వస్తాయి, రెండోది మాకు వెల్ఫేర్ జరుగుతుంది. ఇప్పుడు నేను ఇది 58 లక్షల రూపాయలు ఆదాయం వచ్చిందనుకో, ఖర్చు పెడతారు కదా. పెడితే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది కదా. మళ్ళా ఆ డబ్బులు ఎవరికి ఖర్చు పెడతాం? పేదవాళ్ళకి ఖర్చు పెడతాం. ఇట్ ఈస్ ఎ సైకిల్. సంపద సృష్టించకుండా ఖర్చు పెడతా ఉంటే ఎక్కడి నుంచి వస్తుంది నీకు? అప్పులు చేసి వివరిస్తారు. ఇప్పుడు మాకు అప్పు ఇవ్వడంలా. దట్ ఈస్ ది సినారియో. అప్పు తీసుకున్న తర్వాత కడతా ఉంటే నమ్మకం ఉంటే అప్పిస్తాడు, లేదంటే ఎందుకు ఇస్తాడు? ఒకరోజు మొహమాటంతో మాట్లాడతాడు, 2 రోజులు తప్పించుకుంటాడు, 3 రోజులు తిరగబడతాడు. నువ్వు నా డబ్బులు కట్టవా, కథలు మాట్లాడుతున్నావని. మొన్న కూడా మాది కొన్ని బ్యాంక్ అకౌంట్స్ అన్ని వస్తే గిగెదులాడాను. తెలంగాణలో ఇవన్నీ వస్తే దాన్ని కరెక్ట్ చేసుకున్నాం మేము. దిస్ ఆర్ ఆల్ ది ప్రాబ్లమ్స్. ఎప్పుడు నేను చెప్పేవాడిని, బ్యాంకుల్లో అప్పు పుట్టాలంటే, డబ్బులు రావాలంటే, తక్కువ వడ్డీ రావాలంటే విశ్వసనీయత ముఖ్యం, క్రెడిబిలిటీ, రేటింగ్ ముఖ్యం. అది స్టేట్ గవర్నమెంట్కి కావచ్చు, కంపెనీకి కావచ్చు, వ్యక్తికి కావచ్చు. దెన్ ఓన్లీ నీకు ఇవన్నీ వస్తాయి. సో దిస్ ఈజ్ వేర్ ఎవ్రీబడి 13 లక్షలకు ఆగిపోతారా, 58 లక్షలు కావాలనా అని ఆలోచించుకునే సమయం వచ్చింది. తెలుగుదేశం పార్టీ కంటిన్యూగా ఉంటే 58 లక్షల ఆదాయం వస్తుంది 47కి ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి ఒక్క వ్యక్తికి. అదే అతను అలాంటి వాళ్ళు ఉంటే ఈ 13 లక్షలు 21 లక్షల్లో ఇంకా ట్రాప్లో ఉంటారు. అది కూడా వస్తుంది చెప్పలేము. అప్పులు ఎక్కువైపోయినాక ఏం చేస్తారు? ఇప్పుడు ఇచ్చేవాడు అప్పులు ఇచ్చేవాడు రాడు. ఇప్పుడుండే ప్రస్తుతం రేట్ 160 రేట్ ఉంది సార్.